బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధా ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధా ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధా ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధా ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, వంగవీటి రాధా ఈరోజు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి సమక్షంలో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే దీనిపైన స్పష్టత వచ్చింది. సోమవారం రాత్రి మాజీ ఎంపీ లగడపాటితో కలిసి ముఖ్యమంత్రితో రాధా భేటీ అయ్యారు. ఈ భేటీలో తన వైపున ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన డిమాండ్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వద్ద ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే దీనికి ఆయన గట్టిగా కోరినట్టు సమాచారం. అయితే వైసీపీని వీడడానికి ప్రధానంగా విజయవాడ సెంట్రల్ స్థానాన్ని ఆశించి వాళ్ళు ఇవ్వకపోవడంతో వైసీపీని ఆ రోజు వీడారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ అంటే విజయవాడ సిటీలో 3 నియోజకవర్గాలు, ఈ 3టికి కూడా టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసిన నేపథ్యంలో ఈయన చేరిక ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుంటే అధిష్టానం మాత్రం పార్లమెంటుకు పంపే యోచనలో ఉంది. ఇందులో భాగంగా మచిలీపట్నంకు సంబంధించి ఎంపీ కొనకొల్ల నారాయణ ఉన్నారు. ఈయన ఎంపీగా పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకొచ్చారు. దీంతో మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అనకాపల్లి పార్లమెంటు స్థానానికి కూడా అభ్యర్థి, ఎందుకంటే ఆయన కూడా అవంతి శ్రీనివాస్ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన
వైసీపీలు చేరారు. దీంతో అనకాపల్లి సీటు కూడా అంటే సామాజిక వర్గంగా కూడా చూసినప్పటికీ కూడా ఆ కాన్స్టిట్యున్సీలో రాధా సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆయన్ని అనకాపల్లి ఎంపీ స్థానాన్ని నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ చేరిక సాయంత్రం పార్టీలో చేరాక అదే వేదిక నుంచి రాధా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేకపోతే పరోక్షంగా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఆ మంత్రివర్గంలో అంటే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో తీసుకుంటామన్న భరోసా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లు పార్టీ వర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన ఆ చేరిక సందర్భంగానే ఆ ఉండవల్లిలోని ప్రజా వేదికగా ఆ రాధా రాజకీయ భవిష్యత్తుపై ఒక ప్రకటన ఖచ్చితమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మునిరాజ్. For more updates, please subscribe 99 TV Telugu.